సీమెన్ జాబులకు చాలా మంది రావాలి అని అనుకుంటారు. అసలు సీమెన్ అంటే ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆయన పవన్ బుంగ. నేను చిన్నప్పటి నుండే సముద్రాన్ని చూసి మంత్రముగ్ధునే అయ్యేవాడిని. మా నాన్న ఒక చిన్న మత్స్యకారుడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే లోపు పడవెక్కి సముద్రంలోకి వెళ్లేవారు. సముద్రం అంటే నాకెప్పుడు ఒక రహస్యమైన ప్రపంచంలా అనిపించేది. పెద్దయ్యాక నేను కూడా సీమెన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నావిక శిక్షణ పూర్తి చేసి షిప్ లో ఉద్యోగం దొరికింది. మొదటి ప్రయాణం చేసిన రోజు నాకు గుర్తుంది. సముద్రం అంతంలేని నీళ్లు గోడలా కనిపించింది. నా మనసు అయితే ఆనందంతో నిండిపోయింది. కానీ లోపల ఒక భయం కూడా ఉండేది. రోజులు గడిచే కొద్దీ ఈ జీవితం ఎంత కష్టమో అర్థమైంది. వారాల తరబడి నా కుటుంబాన్ని చూడలేకపోయాను. తుఫానులు వచ్చి ఓడను ఊపేసినప్పుడు ప్రాణం చేతికి వచ్చింది. మేము 100 కిలోమీటర్ల దూరంలో ఎటూ తప్పించుకోలేని సముద్రం మధ్యలో ఉన్నాం. ఒక్కసారి మా షిప్ మెయిన్ ఇంజిన్ మధ్యరాత్రి పాడైపోయింది. అలలతో ఓడంతా ఎగిసిపడుతూ మేమంతా ప్రాణభయంతో ఆ దేవుడిని తలుచుకున్నాం. ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని నిలబడ్డం మా నిజమైన బలం. సముద్రంలో జీవితం అంటే కేవలం కష్టమే కాదు, అందం కూడా ఉంది. ఉదయం సూర్యుడు సముద్రంపై లేచిన దృశ్యం, రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, ఇవి నాకు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతులు. అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి నా కుటుంబాన్ని కలుసుకునే క్షణమే నాకు నిజమైన ఆనందం. నేను చేసే పని ప్రమాదకరమై ఉన్నా సరే అది నాకు ఒక గర్వ కారణం. ఎందుకంటే నేను సముద్రాన్ని జయించేవాడిని, ప్రపంచాన్ని కలిసేవాడిని. సీమన్ అంటే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఏవి ఏమైనా సరే అనుక్షణం ధైర్యంగా ఉండటం మా బాధ్యత. ఇది సీమెన్ జీవితం. ప్రపంచానికి కనిపించేది ఒక సాహస గాథలా ఉంటుంది, కానీ లోపల దాగి ఉండేది బాధ, ఒంటరితనం, త్యాగం. నాలాగే కుటుంబం కోసం కొన్ని సముద్రాలను దాటి పనిచేస్తున్న నా అన్న తమ్ములకు ఈ వీడియో అంకితం చేస్తున్నా. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.